హలో అండి అందరికీ. ఈరోజైతే రొయ్యల ఫ్రై అయితే చేయబోతున్నాను. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ ప్రాసెస్‌లో గాని చేశారంటే సింపుల్‌గాను అయిపోతుంది. టేస్ట్‌గాను ఉంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్‌లోకి కొంచెం సోంపు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 2 ఆనియన్స్ వేసేసుకోవాలి. కొంచెం మక్కాక మనము వాడ్చి పట్టుకున్న రొయ్యలు దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం దీంట్లో కారము, ధనియాల పౌడరు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఉప్పు వేస్తా ఉన్నాను. కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. బాగా కలిపేసుకున్నాక కొంచెం గరం మసాలా చల్లేసుకోండి. క్లిప్ ఎక్కడో మర్చిపోయున్నాను యాడ్ చేయడము. అంతేనండి. దీంట్లోకి వాటర్ ఇంక్రీజ్ అయ్యేసి మంచిగా ఫ్రై అయిపోతాయి. ఫైనల్‌గా కొంచెం పెప్పర్ పౌడర్ చల్లేసుకొని, కొత్తిమీర చల్లేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. బాయ్ అండి.